ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే జోఫరుకు యోబు చేసినటువంటి బోధ. జోఫరుకు యోబు చేసినటువంటి బోధ. మొదటి 6 వచనాల్లో మనం చూస్తే యోబు అంటారు, మీకంటే నేనే జ్ఞానవంతుణ్ణి అని యోబు చెప్తారు. యోబు జ్ఞానం గతించిపోయింది, మీకున్నట్టుగా నాకును వివేచన శక్తి కలిగి ఉంది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు అంటున్నాడు. స్నేహితులు యోబు జ్ఞానం గతించిపోయిందన్నారు. యోబేమో మీకున్నట్టుగా నాకు వివేచన శక్తి ఉంది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడినేమీ కాదు అన్నాడు. ఇంకా మనం చూస్తే 3వ వచనంలో ఆఖరి లైన్లో మనం చూస్తే దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను అంటున్నాడు. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను. అలాంటి నేను నా స్నేహితులకు అపహాస్యాస్పదంగా ఉండాల్సి వచ్చింది. నీతి యథార్థతలో కలిగినటువంటి వాడు అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చింది అంటున్నాడు. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తాం, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను అంటాడు. ప్రార్థన చేయడం తన అలవాటని, తన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడని యోబు చెబుతా ఉన్నాడు. ఇప్పుడైతే దేవుడు ఎందుకో మౌనం వహిస్తున్నాడు అంటున్నాడు. యోబు స్నేహితులు యోబు లాంటి బాధల్లో లేరు. విపత్తులు ఏవి కూడా వారికి రాలేదు. కాబట్టి వారు తృణీకార భావంతో చూడడం వారికి తేలికే. 5వ వచనాన్ని మనం చూస్తే, దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకుందురు. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుంటారు. చూడండి, చాలాసార్లు మనం ఎవరికైనా బాధలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అధికమవుతూ ఉంటే, అధికంగా వాళ్ళకు వస్తూ ఉంటే వాళ్ళను మనం ఏదో తక్కువగా కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. ఇది మానవులుగా మనకున్నటువంటి నైజం. ఎవరికైనా ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా శ్రమలు వెంటాడుతూ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనుకోండి, వాళ్ళేదో పెద్ద అపరాధుల్లాగా, వాళ్ళేదో భక్తిహీనుల్లాగా మనం తలస్తూ ఉంటాం. యోబు స్నేహితుల పరిస్థితి కూడా అంతే. అందుకే తృణీకార భావంతో తిరస్కరిస్తూ చూస్తూ ఉన్నారు. యోబు అనుభవించిన దానిని ఒకవేళ ఎవరైనా అనుభవిస్తే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యోబు అనుభవించిన దానిని అనుభవించిన వాడు ఎవడో కూడా అతని పరిస్థితిని సరిగా అర్థం చేసుకోలేరు. ఇంకా మనం చూస్తే 5వ వచనంలో, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. కాలు జారే వారి కోసం తిరస్కారం కనిపెట్టుకుని ఉంటుంది.
కాలు జారడం అంటే పాపం చేయడం, దేవునికి వ్యతిరేకంగా నడవడం. కాలు జారే వారి కోసం తిరస్కారం కనిపెట్టుకుని ఉంటుంది. ఇంకా మనం చూస్తే 6వ వచనంలో, దోపుడిగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు అంటున్నాడు. ఈ లోకంలో దేవుడు మనుషుల పట్ల వ్యవహరించే తీరు మనం చూస్తే వారి గుణగణాలకు అనుగుణంగా ఆయన వ్యవహరించడు. సహించేవాడు, అవకాశాలు ఇచ్చేవాడు ఆయన. అందుకే దేవునికి కోపం పుట్టించినా వారు నిర్భయంగా ఉంటున్నారు. దోపుడిగాండ్ర కాపురాలు వర్ధిల్లుతున్నాయి అంటున్నాడు. 73వ కీర్తనలో కూడా ఆసాపు అలాగనుకున్నాడు. 73వ కీర్తన 12వ వచనం, ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళ లక్షణాలు ఏంటంటే మరణంలో వాళ్ళకి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు, వాళ్ళకు తెగులు పుట్టట్లేదు, గర్వాన్ని కంఠహారంలాగా ధరించుకున్నారు, బలాత్కారం చేస్తున్నారు, వారి కన్నులు మెరకలైపోయాయి కొవ్వు చేత, వారి హృదయాలోచనలు బయటికి కనబడుతూ ఉన్నాయి. ఎగతాళి చేస్తారు, బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. వాళ్ళ నాలుక భూసంచారం చేస్తూ ఉంటుంది. వారి జనులు వారి పక్షాన చేరతారు. వారు జలపానము సమృద్ధిగా చేస్తారు. అసలు దేవుడెవరు? అసలు దేవుడికి తెలివి ఉందా? దేవునికి మనం భయపడాలా? ఆయన మనలాంటోడే అని అలాగా దేవుని చులకనగా చూస్తారు. ఇలాంటి వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటారు అంటాడు కీర్తనకారు. వాళ్ళ భక్తిహీనుల క్షేమము అతని కంటపడినప్పుడు టెంప్ట్ అయ్యాడు. దేవుడే తమ చేతిలో ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. అంటే దేవుడు మనుషుల యొక్క గుణగణాలను బట్టి అనుగుణంగా ప్రవర్తించడు. ఆయన తన సమయంలో తన యొక్క నిర్ణయాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి ఆయన ఈ లోక వ్యవహారాలను నడిపిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే 7వ వచనం నుంచి మనం చూస్తే, ప్రకృతిని చూసి జోఫర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యోబుకి జ్ఞానాన్ని గురించిన పాఠాలు అవసరమని జోఫర్ అన్నాడు. కాబట్టి జోఫరు నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాడు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇదిగో మృగాలను విచారించు, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానం చేయి, అది నీకు బోధిస్తుంది. సముద్రంలో చేపలను అడుగు, అవి వివరిస్తాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు, వీటిని గురించి ఆలోచించినప్పుడు యెహోవా హస్తమే వీటిని కలగజేసిందని తెలుసుకోలేనివాడు అంటూ ఎవడు లేడు. ఎందుకంటే జీవరాశుల ప్రాణం, మనుషులందరి ఆత్మలు దేవుని వశంలో ఉన్నాయి. అంగిలి ఆహారాన్ని రుచి చూస్తుంది, చెవి మాటలను పరీక్షిస్తుంది. వృద్ధుల వద్ద జ్ఞానం ఉంది, దీర్ఘాయు వలన వివేచన కలుగుతుందని మీరు చెప్తున్నారు. జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు. ఆలోచించు,
ఆయన పడగొట్టగా ఎవడు మరల కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసేస్తే తెరిచోట ఎవరికి అసాధ్యం కాదు. ఇక్కడ జోఫరు పక్షుల్ని, జంతువుల్ని, చేపల్ని, ప్రపంచం మొత్తాన్ని పరిశీలించాలని చెప్పాడు కదా. వీటన్నిటిని పరీక్షించినప్పుడు సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉంది. వన్యమృగాలు, పక్షులు, చేపలు ఇవన్నీ కూడా దేవుని వశమే. ఆకాశ పక్షులను అడుగు, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానిస్తే అది నీకు బోధిస్తుంది. చేపలు దాన్ని వివరిస్తాయి. జంతువులు ఈ సృష్టి యావత్తు ఏకకంఠంతో తమ పరిపాలకుడైనటువంటి ప్రభు ఎవరో చెబుతాయి అంట. తమ పరిపాలకుడు ఎవరో అవి చెబుతాయి. ఇక్కడ అన్నీ మనం చూస్తే ఆలోచన చేస్తే యెహోవా హస్తమే వీటిని కలగజేసింది అని మనందరికీ అర్థమవుతుంది. భూగోళాన్ని చూసినప్పుడు, ఋతువులను గమనించినప్పుడు, కడవరి వర్షం, తొలకరి వర్షం ఎలా వస్తాయో, భూమి మీద తిరుగులేటటువంటి ప్రాణులు అవి ఎలా జీవిస్తున్నాయో, ఇవన్నీ మనం చూస్తే దేవుడే సృష్టికర్త అని మనకు రుజువు అవుతుంది. ఈ సంగతి తెలుసుకోలేని వాడు ఎవడు లేడు. దేవుని యొక్క వశంలో జీవరాశుల ప్రాణం, మనుషుల ఆత్మలు ఉన్నాయి. ఈ సమస్త చరాచర జగత్తు ఆయన మీద ఆధారపడి ఉంది. మానవ జాతికి మనుగడ ఆయన్ను బట్టే. మానవుని ఆత్మ దేవుని వశంలో ఉంది. ఇక్కడ యోబు అంటాడు, అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షించదా అంటాడు. అంటే ఏ మాటలు జ్ఞానయుక్తమైనవో, ఏ మాటలు నిరర్ధకమైనవో చెవికి తెలుసు, చెవి నిర్ధారణ చేసుకోగలదు అంటున్నాడు. నాలుక రుచి ఎలాంటిదో చెప్పగలదు అంటూ నీ మాటలు విన్నవాళ్ళు ఎవరైనా సరే అసలు ఎంత విలువైనయో ఇట్టే చెప్పేయగలరు అంటాడు. ఇంకా వృద్ధుల యొక్క జ్ఞానం ఉంది, దీర్ఘాయు వాళ్ళని వివేచన కలుగుతుందని మీరు చెప్తున్నారు కదా. అయితే జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నాయి, ఆలోచన వివేచన ఆయనకు కలవు అంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జ్ఞానం కలగాలంటే నెమ్మదిగా, నెంపాదిగా శ్రమపడి పరిశ్రమ చేసి సంపాదించుకుంటేనే కానీ అది రాదు అని వాళ్ళ ఉద్దేశం. తీరా ఆ జ్ఞానం వచ్చేటప్పటికి మనుషులు వృద్ధులైపోతారు. ఇది జోఫర్ యొక్క వేదాంతం. ఇప్పుడు ఆలోచించేయండి, మనిషి సంపాదించుకునేటువంటి జ్ఞానం అది ఏ పాటిది? అందుకే 13వ వచనం నుంచి 25వ వచనం వరకు యోబు దేవుని యొక్క జ్ఞాన ప్రభావాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క జ్ఞాన ప్రభావాన్ని గురించి చెబుతున్నాడు. 13వ వచనం అంటాడు, జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచన వివేచనయు ఆయనకు కలవు. ఆలోచన వివేచన ఆయనకి కలవు. దేవుడు జ్ఞానాన్ని, బలాన్ని కలిగి ఉన్నాడంటే అవి ఎల్లప్పుడూ ఆయనలో ఉండే లక్షణాలే. ఆయన సంపూర్ణతకి మనం ఏమి చేర్చలేము. ఆయనకి ఇది లేదు, లేకపోతే జ్ఞానం లేదు, వివేచన లేదు, తెలివి లేదు, ఇంకా లేకపోతే ఆయనలో ఇలాంటి గుణగణాలు లేవు, అలాంటి లక్షణాలు లేవని చెప్పడానికి మన దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు. ఆయన సంపూర్ణతకు మనం ఏం చేర్చలేం. దేవుడు మార్పు లేనివాడు. మానవ జ్ఞానానికి ఆయన అతీతుడు. దేవుడు సర్వజ్ఞాని. ఆయన లోకాన్ని శాసిస్తాడు. దేవుని గుణగణాలు కాలానికి, సమయానికి అతీతమైనవి, సమగ్రమైనవి. ఆయన అన్నిటికంటే పైన ఉన్నవాడు. ఆయన బల ప్రభావాలను గూర్చి ఆయన స్నేహితులకు తెలిసినంత తనకు కూడా, అంటే తన స్నేహితులకు తెలిసిన దానికంటే కూడా ఎక్కువే తనకు తెలుసును అని ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు.
ఇంకా 14 వచనం ఉంటాడు. ఆలోచించు, ఆయన పడగొట్టేశాడు అనుకో, ఎవరు మరలా కట్టలేరు. ఆయన మనుషుల్ని చెరలో మూసేసాడు అనుకో, వాళ్ళు బయటికి రప్పించడం ఎవరు సాధ్యం కాదు అంట. సొదొమ గొమొర్రాల మీద అగ్ని కురిపించినప్పుడు అవి నాశనం అయిపోయాయి. మరలా అది పునరుద్ధరించబడుతుందా? ఎప్పటికీ అలాగే ఉన్నది. ఎప్పటికీ ఒక మొక్క కూడా అక్కడ మొలవదు. అంతటితో నాశనం అయిపోయింది. ఇక దాన్ని ఎవరు పునరుద్ధరించలేరు. ఆయన పడగొట్టగా ఎవరు కట్టలేరు. ఒకవేళ మనుషుని చెరలో మూసేసాడు అనుకోండి, ఆయన బయటికి తీసుకురావడం ఎవ్వరు సాధ్యం కాదు. ఇంకా అంటాడు, ఆలోచించు 15 వచనంలో, ఆయన జలములను బిగపట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనివ్వగా అవి భూమిని ముంచి వేస్తాయి. బిగబట్టాడంటే ఆరిపోతాయి. ఆలోచించండి, 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అని చెప్పాడు ఏలియా. 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షం కానీ కురవలేదు. భూమి ఎడారైపోయింది. ఆయన బిగబట్టాడు. ఒకవేళ ఆయన ప్రవహించాలని వాటికి సెలవిస్తే భూమిని ముంచేస్తాయి. ఆదికాండం 7వ అధ్యాయంలో చూస్తాం కదా, భూమి అంతా కూడా ఏమైంది? జలప్రళయంతో నిండిపోయింది. ఇంకా 16 వచనంలో మనం చూస్తే, బలము జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణాలు. మోసపడేవారు, మోసపుచ్చేవారు ఆయన వశంలోనే ఉన్నారంటారు. ఇంకా ఆయన ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకుని పోతాడు. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచగలడు. రాజుల అధికారాన్ని ఆయన కొట్టేస్తాడు. వారి నడుములకు గొలుసులు కడతాడు. యాజకులను వస్త్రహీనులుగా చేస్తాడు. వారిని తోడుకొని పోతాడు. స్థిరంగా నాటుకున్న వాళ్ళని ఆయన పడగొట్టేస్తాడు. వాక్చాతుర్యము గల వారి యొక్క పలుకును ఆయన నిరర్ధకం చేస్తాడు. పెద్దలను బుద్ధి లేని వారుగా కూడా చేయగలడు. అధిపతులను ఆయన తిరస్కారం చేస్తాడు. బలాఢ్యుల నడికట్లు విప్పుతాడు. చీకట్లో రహస్యాలను ఆయన బట్టబయలుపరుస్తాడు. మరణాంధకారాన్ని వెలుగులోకి రప్పిస్తాడు. జనములను విస్తరింపజేస్తాడు, నిర్మూలన చేస్తాడు. సరిహద్దులను విశాలపరుస్తాడు, జనములను కొనిపోతాడు. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరుస్తాడు. త్రోవలేని మహారణ్యంలో వారిని తిరుగులాడ చేయగలడు. బలాఢ్యుల్ని, అధిపతుల్ని చీకట్లో తడబడేటట్టుగా చేయగలడు. బాగా మత్తుగొనిన వాడు తూలిపోతాడు కదా, త్రాగుబోతూ ఎలాగైతే తూలతాడో అలా వారిని తూలేటట్లు చేయగలడు అంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూస్తే మనుషులందరి చర్యలు కూడా దేవుని వశంలో ఉన్నాయి. అందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. మోసపోయేవారు, మోసపుచ్చేవారు, రాజులు, అధికారులు, యాజకులు, వాక్చాతుర్యం గలవారు, పెద్దలు, గొప్ప ఆలోచనకర్తలు, న్యాయాధిపతులు, వీళ్ళందరూ ఆయన చేతిలో ఉన్నారు. చీకటికి వెలుగుకి కూడా ఆయన యజమాని. స్థిరంగా నాటుకున్న వాడిని పడగొట్టగలడు. ఖైదీలుగా చేయగలడు. మేధావులను పడగొట్టగలడు. వాక్చాతుర్యం గల వారి పలుకు నిరర్ధకం చేయగలడు. అధిపతులను తిరస్కరించగలడు. రాజకీయవేత్తల్ని అనామకులుగా చేయగలడు. జ్ఞానం కలిగిన వృద్ధులైనటువంటి వారిని కూడా బుద్ధిహీనులుగా నిరూపించగలడు. అధిపతులను తిరస్కారం చేస్తాడు. రాజులు, యువరాజులు దేవుని ఎదుట ఎందుకు పనికిరారు. బలాఢ్యుల నడికట్లు విప్పుతాడు. వాళ్ళని బలహీనం చేస్తాడు. చీకట్లో ఉన్న రహస్యాలను ఆయన బట్టబయలు చేస్తాడు. మరణాంధకారాన్ని వెలుగులోకి రప్పిస్తాడు. దుష్టులు చీకట్లో రహస్య కార్యాలు జరిగిస్తే వాటిని బట్టబయలు చేస్తాడు. దేవునికి అడ్డమేమీ లేదు. దేవుడు అంతా కూడా బట్టబయలు చేయగలడు.
బట్టబయలు చేయగలడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూస్తే ఇదంతా కూడా దేవుని చేతిలోనే ఉందే, ఇదంతా కూడా దేవుని యొక్క ఆధీనంలోనే సమస్త సృష్టి కార్యాలు, సృష్టిలో ఉన్నటువంటి మానవులు, సర్వ జగత్తు ఆయన చేతిలోనే ఉంది, ఆయన చేతిలోనే ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనం చూస్తే యోబు మంచి జ్ఞానం గలవాడని విషయం మనకు తెలుస్తుంది. ఆ ముగ్గురు స్నేహితుల కంటే కూడా యోబుకి దేవుని గూర్చిన ఎక్కువ జ్ఞానం ఉంది అనే విషయం మనకు అవగతం అవుతా ఉంది. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని వినికిడిలో దీవించును గాక. ఆమేన్.